ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప బలహీనత ఏమిటేనంటే, ఆయన ఏమి చెప్పినా సరే అది జరిగింది. ఏంటండి? ఆదికాండము 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన చెప్పిన దాన్ని ఆయన ఏం చేశాడండి? జరిగించిన దేవుడు ఆయన. ఆయన చెప్పినదంతా ఆయన జరిగించిన దేవుడు. జరిగిన దాన్ని చూసి ఎంతగానో ఆనందించినటువంటి దేవుడు ఆయన. ఏ పాపం చేత ఈ లోకములో మనము ప్రభువుకు దూరం అయ్యామో, వియోనా, వియోనా, ఆ వియోనని పిల్లండి ఇలాగా. మీరు ఇక్కడ కూడా ఇలాగ ఆడతానంటే కుదరదు. ఒక్క అరగంట సేపు నువ్వు వాక్యం వినాలి. వియోనాకి నాకు చూపించా వియోనాని. మీ చేతుల్లో ఉంటే ఎవరికా చూడదు. వియోనా, రైట్, చక్కగా ఉండాలి. కాబట్టి ఆది కాండములో అనగా చెప్పిన ప్రతి మాట జరిగిన దాన్ని చూసి ఆయన ఎంతగానో ఆనందించాడు. పాపము చేత దూరమైనటువంటి సమస్త సృష్టిని తిరిగి తన కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా ఆయన మళ్ళీ తనతో జతపరుచుకుని ఇక ఎన్నడూ విడదీయనటువంటి ఒక నూతనమైనటువంటి నిబంధన. ఎటువంటి నిబంధన అది? క్రీస్తు యేసు రక్తముతో కూడినటువంటి నిబంధన. ఆ నిబంధన ఇప్పుడు నీకు నాకు ఏం చేసి పెట్టిందంటే, ఆయన మాట్లాడిన ప్రతి మాట నీకు నాకు చెల్లుబాటు అయ్యేటట్టు. అందుకనే ఇశ్రాయేలును కాపాడువాడు కొనకొడు నిద్రపోడు. కాబట్టి ఇప్పుడు ఆయన మనతో చేసుకున్న నిబంధన ఏమిటి అని అంటే, మనలను క్రీస్తు ద్వారా ఆయన దగ్గరికి నడిపించుకున్నాడు. ఏ సువార్త ద్వారా మనము ఆ యొక్క సత్యానికి మనము బలపరచబడ్డామో, ఆ సత్యమును ఆయన దానిని సత్యముగా మన జీవితంలో నెరవేర్చుకుంటకు ఆయన ఏం చేశాడంటే, తను నమ్మినటువంటి తన బిడ్డల యొక్క ప్రతి యొక్క వాగ్దానమును ఆయన మన జీవితంలో ఏం చేస్తున్నాడండి? నెరవేరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చేసిన ప్రతి వాగ్దాన ఫలము మన జీవితంలో నెరవేర్చడమే కాదు, ఆ వాగ్దాన ఫలములను దేవుడు మనము అనుభవించేటట్టు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అటువంటి దేవుడు ఈరోజు నీకు నాకు కూడా ఒక చక్కని హితవు సెలవిస్తూ ఉన్నాడు. పిలుచుకున్నటువంటి దేవుడు ముందు మన పట్ల ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో అది ఒక చక్కని మాటలో తెలియచేశాడు యేసు ప్రభువారు. తన శిష్యులతో మాట్లాడుతూ, నన్ను వెంబడించేవాడు నాకు దాసుడు కాడు. దాసుడు అనగా పనివాడు. ఆ పనివాడు ఏ ఉద్దేశంలో ఉన్నాడు అని అంటే, యజమానుడు పనివాడు అన్న దగ్గర ఏమొస్తుందటండి? యజమానుడు చేసేది పనివాడికి చెప్పడు. ఎవడికి చెప్తాడు? స్నేహితులకు చెప్పుకుంటాడు, కన్నవారికి చెప్పుకుంటాడు. కాబట్టి దేవుడు మొట్టమొదట పిలుచుకున్న మనతో ఒక క్లారిఫికేషన్ ఇస్తా ఉన్నాడు. కూర్చున్న మీరు నా ముందేమి దాసులు కారు, నేను మిమ్మల్ని ఏదో తక్కువనిగా ఏ రోజు నేను చూడలేదు. ఆయన ఎటువంటి గొప్ప దేవుడు అంటే, తన అద్వితీయ కుమారుని యందు నమ్ము ప్రతివాడు నశింపక నిత్య జీవము అనుగ్రహించాడు. అనగా తన కుమారుడితో పాటు మనలను కూడా ఆ సహా అనుభవంలోనికి నడిపించాడు. ఆయన కుడిపార్శ్వం పక్కన తన కుమారుడే కాదు, ఆయన యొక్క కుమారుడైన క్రీస్తు నామములో రక్షింపబడి తండ్రితో సమాధానపరచబడినటువంటి, ఆయన ఆత్మతో నింపబడి అబ్బా తండ్రి అని మొర్రపెట్టుకునేటటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏమి ఇచ్చాడండి? తన కుమారుడితో సహపాలి భాగము ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలను అడుక్కున్న వాళ్ళుగా ఆయన చూడట్లేదు. మనలను దిక్కులేని వారుగా ఆయన మనలను చూడట్లేదు. ఆయన కనుదృష్టిలో నిన్ను నన్ను అస్సలు ఆయన తక్కువ వాడిగా చూడట్లేదు.
మన మధ్యకు వచ్చి మన మధ్య నివసించినటువంటి యేసు ప్రభు వారు కూడా మన గురించి గొప్పగానే చెప్పుకున్నాడు. మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నువ్వు నమ్మినట్లయితే ఈరోజు నీ జీవితంలో నీకున్నటువంటి ఆలోచనలో ఎక్కడో దగ్గర నువ్వు ఇరుకుని పడి ఉన్నావు. ఈరోజు మన భారతదేశాన్ని డామినేట్ చేస్తుంది ఏమిట్రా అని అంటే కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థ అనాది కాలంలో పెద్దలు ఏం చేశారంటే వారి వారి పనులు బట్టి ఆ కులం పేరు పెట్టేశారు. అనాది కాలముగా ఆ కుల వ్యవస్థే మానవుడి యొక్క ఆలోచనను కంట్రోల్ చేస్తూ ఈ భారతదేశంలో పై చేయి వేస్తుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఒకటి చెప్పాడు, నువ్వు కష్టించి ఫలించాలరా అని అన్నాడు. అంతే. హల్లెలూయా. ఏమన్నాడంటే దేవుడు కష్టించి, అంతేగాని ఈ కులవాడు ఈ పని చేయాలని దేవుడు ఎక్కడ కూడా. కాబట్టి భారతదేశాన్ని ప్రభావితం చేస్తున్న ఈ కుల వ్యవస్థ ఆయన రాకడ వచ్చే వరకు కూడా ప్రభావాలు ఉంటాయి. కానీ ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడు అని అంటే నీవు జీవము గల దేవుని యొక్క సొత్తు అని ఈ ప్రపంచానికి నీ ద్వారా ఆయన మహింపరచబడ్డానికి నేను పిలుచుకున్నాడు. హల్లెలూయా. కులం కూడి పెట్టదు, నీ కష్టమే నీకు కూడి పెడుతుంది. కాబట్టి మన ఆలోచనలు ఎప్పుడు కూడా జీవము గల దేవుని వైపు మనము చూడాలి. కాబట్టి ఈరోజు యేసు ప్రభు నీకు నాకు ఏం సెలవిస్తున్నాడంటే నేను మిమ్మల్ని దాసులుగా చూడట్లేదు. ఇక్కడ కూడా ఒకవేళ డామినేటింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో. నేను పిలుచుకున్నాను కాబట్టి మీరు నా కాళ్ళ కింద చెప్పులు అని ఆయన మనల్ని అనట్లేదు. ఆయన అంటున్నాడు కదా, మీరు నా సహా దాసులు అని అంటున్నారు. కాబట్టి ఇక్కడి నుంచి నేను మిమ్మల్ని దాసులని పిలవక నేను మిమ్మల్ని ఏమని పిలుస్తున్నానండి? స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకు అని అంటే తండ్రి ఏ సంగతులు అయితే నాకు చెప్పాడో అవన్నీ కూడా నేను మీకు తెరచిన పుస్తకంలాగే మీ ముందు నేను పరిచాను. ఏది కూడా మీకు తండ్రి గురించి దాయబడిన విషయాలు ఏమీ కూడా లేవు. ఆయన తన యొక్క రక్షణ ప్రణాళిక నా ద్వారా ఈ ప్రపంచానికి చాటింప చేసుకుంటూ నశించిపోతున్న మనలందరినీ అపవాది కబంధ హస్తముల నుంచి విడిపించుకుని తన బిడ్డలను తన కాపాడుకోవాలన్న ఆశతో ఆ నిత్య జీవము ఆ నూతన ఎరుషలేమున తన బిడ్డలు స్వతంత్రించుకోవాలన్నటువంటి తీవ్రమైనటువంటి ఆ ఆవేదనే ఈరోజు నిన్ను నన్ను కూడా క్రీస్తు నద్దకు నడిపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఉన్న మనము మొట్టమొదట దేవుని వారము, దేవుని వారము, ఆయన ప్రజలము, ఆయన సొత్తు. కాబట్టి ఆయన ఆది యందు ఏమి చెప్పి ఏమి చేసి దాన్ని చూసి ఎంతగా సంతోషించాడో ఈరోజు ఆయన నీతోనూ నాతోనూ చెప్పినటువంటి సంగతులన్నింటినీ కూడా మనము విన్నవారముగానే ఉండిపోకుండా అది మన జీవితంలో క్రియారూపకము దాల్చి, ఏం దాల్చండి? విన్న మాటలు మన జీవితంలో ఏం చేయాలండి? క్రియారూపకంగా బయటికి రావాలి. ఆ క్రియారూపకంగా బయటికి వచ్చినప్పుడు దాని యొక్క ఫలము నీవే అనుభవిస్తావని దేవుడు నీతోను నాతోను కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నా యొక్క అంశం ఏమిటంటే మీ ఫలము నిలిచి ఉండును గాక. మన ఫలం ఏమై ఉండాలటండి? నిలిచి ఉండాలి. ఎవడైనా సరే కష్టపడినప్పుడు కష్టం యొక్క ఫలితం లేకపోతే కష్టపడే ప్రయోజనం ఏమిటి? ఈరోజు దొడిగిపోతాం. మనము కష్టపడినప్పుడు మనకేం కావాలి? ఒక ఫలితం కావాలి, ఒక ఫలము కావాలి. ఆ ఫలములో నేను కొంత నా కుటుంబానికి పెట్టుకొని అందులో ఒక 10 పైసలు ఏదో నేను ఒక దగ్గర ఏం చేయాలండి? దాచుకోవాలి. ఎందుకంటే మళ్ళీ నాకు అవసరం వచ్చినట్టు దాన్ని నేను అలాగా నేను చేస్తున్నటువంటి ఈ కష్టములో ఈ ప్రయాసలో ఫలితము లేని ప్రయాసం నేను చెయ్యను. ఫలం వచ్చేటటువంటి ప్రయాసనే నేను చేస్తాను. ఒకవేళ మీలో అలాగ ఫలితం లేని ప్రయాసం మీరు చేసినా దానివల్ల మీకు కలిగే ప్రయోజనం ఏమీ లేదు, ఒళ్ళు నొప్పులు తప్ప, రోగాలు తప్ప. కానీ ఈరోజు ప్రభువు నిన్ను నన్ను ఏమి అడుగుతున్నాడు అని అంటే చూడండి, ఆ 16వ వచనం అంటాడు కదా, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు గాని. అక్కడ గాని అన్న మాట పెట్టలేదు. గాని అన్న మాట ఖచ్చితంగా పెడితే ఆ విలువ ఏమిటో మనకు తెలుస్తుంది. నేను దాని గురించి మాట్లాడుకోండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు.
మీరు నా పేరట తండ్రిని, అంటే ఇది క్రీస్తు చెప్తున్న మాట తన శిష్యులతో, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేనే మిమ్మలను పిలుచుకున్నాను, ఏర్పరచుకున్నాను. ఎందుకు? నా తండ్రి పేరట, నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు. చూడండి ఎంత చక్కని మాట, చాలా చక్కని మాట. నా పేరట మీరు ఏం అడుగుదురో అది తండ్రి మీకు అనుగ్రహించున్నట్లు. ఆయన అనుగ్రహించే దేవుడు అని ఇక్కడ నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు. దీన్నే మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఆ మత్తయి సువార్తలో చూడండి ఎంత చక్కని మాట ఆయన సెలవిస్తూ ఉన్నాడంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనికి వెళదాం. ఆ 5వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు అక్కడ ఆయన ఏమంటున్నాడు అంటే, చూడండి 5వ అధ్యాయంలో ఉన్న తర్వాత, మీరు నా నామమున ఏవడిగినను ఆయన మీరు అడిగిన వాటిని అన్నిటినీ కూడా పొంది ఉన్నారన్న విషయాన్ని నేను వెంటనే మీకు తీసి చూపించలేకపోయాను, దేవుడు అనుకోవద్దు దయచేసి. కాబట్టి అనియా మార్కులో మార్కు 10 అండి, మార్కు 10 కదా, ఒకసారి చూడండి అక్కడ ఏమంటున్నాడు చూడండి. 11వ అధ్యాయం ఇక్కడ ఏమంటున్నాడంటే, నా పేరట మీరు ఏవడిగినను అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు. అంటే 11వ అధ్యాయం 26వ వచనం అంటాడు, 24వ వచనం అంటాడు, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు ఒక పాయింట్ వచ్చింది. నా పేరట మీరు తండ్రిని ఏమి అడుగుదురో అది మీకు అనుగ్రహించున్నట్లు, అది మీకు అనుగ్రహింపబడుతుంది అని ఇక్కడ సెలవిచ్చాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం అంటాడు, వారేమంటున్నాడంటే యేసు ప్రభు, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడిగిన వాటిని ఏం కలిగి ఉంటారంటే, అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. ఇక్కడ ఏంటి దేవుడు అంటున్నాడు, ఆది కాండంలో మీరు కష్టించి ఫలించాలన్నాడు. ఇప్పుడు మీరు ఫలించడానికి ఇంకొక మాటను యేసుక్రీస్తు జోడించాడు. ఏమిటి జోడించాడు? మీ కష్టము వృధా కాదు, మీ కష్టము వృధా కాదు. దానికి ఇప్పుడు ఏమి తోడయ్యిందంట? దేవుని యొక్క సహాయము తోడయ్యింది. నీ కష్టానికి ఇప్పుడు ఏం తోడయ్యిందటండి? అంటే నువ్వు పడే కష్టానికి ఇప్పుడు దేవుని యొక్క సహాయము తోడైతే అక్కడ ఏం జరిగింది? నీకొక మంచి ఫలము, అనగా నువ్వు పడిగినటువంటి కష్టానికి తగిన ఫలమును నువ్వు పొందుకుంటున్నావు. కాబట్టి ఇప్పుడు దేవుడు నీకు నాకు ప్రత్యేకపరిచి నీకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఏమిటంటే, నీవు పడే కష్టానికి తగిన ఫలితము నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు అని 128వ దావీదు కీర్తనలో, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. ఏమంటే నమ్ముతున్నారా? దేవుడి మాటలు నమ్ముతున్నారా? జైట్. నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు అని అన్నాడు. అంటే నువ్వు పడేటటువంటి కష్టానికి నీకు ఇప్పుడు ఫలితము రావాలి. ఇప్పుడు ఆ ఫలితము రావాలి అని అంటే నీకు ధైర్యము కావాలి. నేను అనుకున్న కష్టానికి నాకు తగిన ఫలము, ఆ ధైర్యమే ఈరోజు నీకు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. ఏమన్నాడంటే, మీరు ప్రార్థన చేయునప్పుడు, ఏమన్నాడండి? ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. ఇప్పుడు వచ్చిందండి ప్రశ్న. దేవుడు ఇప్పుడు నీ యొక్క కష్టానికి ఆయన సహాయము తోడగినట్టుగా నీకు ఒక చక్కని వరాన్ని ఇచ్చాడు. ఏమిటంటే, నాకు మొర్రపెట్టు అని అన్నాడు. అంతే. ఏమన్నాడండి? ఎంతమంది ఇక్కడ నీ ఫలము, నీ కష్టానికి వచ్చిన ఫలము
నూరంతలుగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలని కోరుకున్న వారు ఇక్కడ ఎంతమంది ప్రభు పేరట మీ ఇంటిలో తండ్రి నా కష్టాన్ని దీవించు, ఇదిగో నా అవసరత ఇది, నాకు సహాయం చేయని ఎంతమంది అడుగుతున్నారో, అడిగిన వారల్లా వారి ప్రార్థన ఏమన్నారండి, మీరు అడుగు వాటెల్లటిని కూడా పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు ఏం జరిగిందటండి, అవి మీకు కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే దేవునిలో నీకున్నటువంటి గొప్ప ధైర్యం. హల్లెలూయా. దివ్య కిందటి నెల పాస్టర్ గారండి నేను హాస్పిటల్కి వెళ్ళాను. నేను మా ఆయన వెళ్తే అక్కడ హాస్పిటల్లో డాక్టర్ ఏమన్నారంటే, అమ్మ గర్భంలో ఉన్నటువంటి పిండంలో ఉన్నటువంటి ఆ గుండె చప్పుడు సరిగ్గా ఆవిడకి డౌట్ వచ్చేసింది. ఏమిటి వచ్చింది డౌట్? నువ్వు నోటితో చెప్పవద్దులే, నేను కూడా నోటితో అడగకూడదు. కొన్ని మాటలు దేవుని బిడ్డలుగా మనం మాట్లాడకూడదు, మనదంతా పాజిటివ్గా ఉండాలి. డాక్టర్ ఏమన్నాను, నువ్వు ముందు తొందరపడి అనవసరమైన ఆలోచనలకి వెళ్ళొద్దు, నువ్వు అక్కడే నీ ఆలోచనల్ని కట్టిపెట్టు. ఎందుకంటే గుండె చప్పుడు సరిగ్గా లేదు, అది లేదు ఇది లేదంటే ఎక్కడికో వెళ్ళిపోద్దా ఆ ఆలోచన, అక్కడికి ఆబు అని అన్నాను. ప్రార్థన చేస్తాను, ఫోన్ చెవును పెట్టు. వెంటనే ప్రార్థన చేశాను, ప్రభువా ఆందోళన మనసును చెడగొట్టే ప్రతి అనాలోచన ఇప్పుడే మీరు తీసివేయండి యేసునామములో. నీకు అంత మంచి జరుగుద్ది. నువ్వు కళ్ళు మూసుకుని శుభ్రంగా డాక్టర్ చెప్పేసి వినేసి వచ్చే, ఇంకెక్కువ మాట్లాడక ఎక్కువ ఆలోచించక. అసలు విషయం ఏంటంటే అమ్మగారికి బీపీ సమస్య ఇప్పుడు తలెత్తింది. ఆ బీపీని ఎలా కంట్రోల్ చేసుకోవాలో నువ్వు జాగ్రత్తగా అనాలోచన మానేసి ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే, ప్రభువా నీవిచ్చిన ఈ గర్భమును నీవు దీవించు. అడుగుతున్నావా? ఎప్పుడైతే మనము అడగడం మొదలు పెట్టామో, నీవు మోస్తున్నటువంటి ఆ కష్టానికి, ఆ భారానికి, లోపల కలుగుతున్నటువంటి అనుకోని పరిస్థితులకు ఇప్పుడు ఎవరు తోడు? నీ ప్రార్థనే తోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ప్రార్థన ఏమి చేసింది? నీకు దేవుని సహాయము పొందుకునేటట్టు చేసి, నీవు చేయలేనటువంటి కొన్ని పనులను ఆయన వచ్చి ఆయన చేతితో చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఏమైంది? మీరు అడుగు వాటినెల్లను పొంది ఉన్నారని నమ్ముడి. అప్పుడు ఏమైందటండి ఆ మాట ఇందాకలా, మీరు అడిగినవన్నీ మీకు కలుగును అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి అడుగుతున్నాను, ఎంతమంది ప్రార్థన అమ్మో అబ్బా అన్న మాటలు అనకుండా, నీ భర్త కష్టమో, నీ కష్టమో, నీ పిల్లల కష్టమో, భర్తకు భర్త, భార్యకు భార్య, పిల్లలకు పిల్లలు, ఎంతమంది నోరు తెచ్చి ప్రభువా అని అడుగుతున్నారో వారి జీవితంలో దేవుడు వారిని దీవించునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, యేసు ప్రభు అంటున్నాడు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది మీకు కలుగునట్లును. రెండో మాటలోకి వెళ్ళిపోదాము. అక్కడ ఏమంటున్నాడో చూడండి, మీరు వెళ్ళి ఫలించుటకును. హల్లెలూయా. నిజమే కదండి. ఫలించుట అంటే ఏమిటి? ఇట్స్ ఎ మల్టిప్లికేషన్. 1+1 కాదు, అది 1x1, 2x2. 2 రెళ్ళు 4 అవుతుంది, 4 4 16 అవుతుంది. 1+1 1+1 అంటే నీ కష్టమో అది నీకు జబ్బుల్లే తీసుకొస్తుంది. కాబట్టి మీరు ఫలించాలి. అందుకనే క్రైస్తవ జీవితంలో దేవుడు ఎక్కువగా చూపించేటటువంటి పళ్ళు ఏమిటి చూపించండి. క్రైస్తవ జీవితానికి, సంఘానికి నిదర్శనంగా కనబడే పళ్ళు. ఆగు, ఏంటి అక్కడ ద్రాక్ష అన్నదని నువ్వు ద్రాక్ష ఎత్తున్నా, రైట్. ద్రాక్ష, ఇంకా ఇంకేంటి? ఎవరో చెప్పారు ఇక్కడ దానిమ్మని, ఎవరు? ఓకే, దానిమ్మ, ఇంకా అంజూరుపు, ఇంకా ఎట్రా ఈ ఒలివలు తెచ్చేసుకున్నాడు వాళ్ళ ఇంట్లోకి. అబ్బో పోర్లే ఒలివా, రైట్. ఇంకేమిటి? ఖర్జూరం. ఇప్పుడు ఏంటో లేటెస్ట్గా పచ్చిపళ్ళు కూడా వస్తున్నాయి. ఏమిటి బాబు అని అంటే, ఖర్జూర పళ్ళు సార్ ఎప్పుడు నేను చూడలేదు. ఎందుకంటే ఎండిన ఖర్జూరాలు ఇక్కడ కొనుక్కుంటాం, అవి కూడా చాలా బాగుంటాయి. కొనుక్కొని తినండి.
రకరకాల పళ్ళు వస్తున్నాయి మార్కెట్లో. కాబట్టి క్రైస్తవ సమాజము అనగా దేవుని బిడ్డలను దేవుడు తన సంఘమును అనగా తన కుటుంబాన్ని వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని కూడా దేంతో పోలుస్తున్నాడండి? దానిమ్మ పండుతోనో, ద్రాక్ష పండ్ల గెలతోనో, అంజూరపు గెలతోనో, ఇంకేంటి ఖర్జూరపు గెలతోనో అనేక రకాలుగా ఆయన పోలుస్తున్నాడు తప్ప ఒక యాపిల్ ఒకడు మామిడి పండు అనే ఇక్కడ చూడలేదు. సో నీ జీవితంలో నీవు పడినటువంటి కష్టము లేకపోతే నీవు అనుభవించే ఫలము అది 1+1 కాదు, అది 2x2 4 4x4 16గా ఉండాలని నువ్వు ఏ రోజైనా ఆశించావా? ఆ ఫలము మీరు ఫలించుటకును, ఫలించిన ఫలము ఏమై ఉండాలటండి? నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొంటిని. హల్లెలూయా. సో ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే దేవుడు నిన్ను నన్ను అడుక్కోమని చెప్పలే, అలాగే నిన్ను నన్ను అడుగుకున్నవాడిగా ఒక దీనస్థితిలో లేకపోతే ఆయన మనల్ని ఒక చిన్న చూపుతో ఆయన మనల్ని ఏమి చూడట్ల. ఆయన అంటున్నాడు, నేను మిమ్ములను నా కుమారుని యొక్క సారూప్యములోనికి మీరందరూ రావాలని కోరుకున్నాను. హల్లెలూయా. నా కుమారుడి వల్ల మీరు ఉండాలని నేను కోరుకుంటాను. ఆయన కుమారుడు దాసుడా, తన యొక్క వారసుడా? కాబట్టి మనము ఆయన కుమారుని వలె ఆయన వారసుల లెవెల్లో ఆయన నిన్ను నన్ను ఆలోచన చేస్తున్నాడు. ఇప్పుడు మారాల్సింది నా ఆలోచనే. మన ఆలోచనలు మనం మార్చుకోవాలి. ఈరోజు నువ్వు పడే కష్టానికి ప్రార్థన చెయ్యినప్పుడు అనగా నువ్వు ప్రార్థన చేస్తే మీరు అడుగు వాటి నెలను పొంది ఉన్నామని, కాబట్టి నీ జీవితంలో దేవుని యొక్క సహాయం నీకు తోడవ్వాలి. ఆ సహాయము తోడైతే మీరు ఫలించాలని ఆశపడిన దేవుడు, మీరు ఫలించిన ఫలము నిలిచి ఉండాలని ఆశపడిన దేవుడి యొక్క చిత్తము మీ జీవితంలో నెరవేరటం మీరు కనులారా చూస్తారు. చూడండి, ఆది కాండములు 18వ అధ్యాయము, త్వరగా తీయండి. ఆది కాండము 18వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం చదవండి తీసినాడు. నానా, అబ్రహాము నిశ్చయముగా, అరే ఒకళ్ళు చదువుతున్నాడు ఇంకోళ్ళు ఆగిపోవాలిగా, నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకును అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దిస్ ఈజ్ ద గాడ్స్ మైండ్. దేవుని యొక్క మనసు నీ పట్ల ఎలాగుందో తెలుసా? నిన్ను అడుక్కునేవాడిగా ఈ ప్రపంచానికి చూపించడానికి కాదు ఆయన నిన్ను పిలుచుకుంది. చాలా మంది నిన్ను అనొచ్చు, ఏంటంటే మాట్లాడితే పిచ్చోళ్ళు, వీళ్ళకి ప్రార్థన తప్ప ఇంకేం లేదు. ప్రార్థన అంటే ఏమనుకుంటున్నావని నువ్వు చెప్పాలి ఇప్పుడు లోకానికి. ప్రార్థన అంటే దేవుని యొక్క సహాయము నేను పొందుకోవడము. దేవునికి స్తోత్రం కలుగును కాక. నేను పడిన కష్టం ఆయన దీవిస్తేనమ్మా నా కష్టానికి తగిన ఫలితం నేను. ఈ మొక్క చెప్పండి ప్రపంచానికి, ప్రార్థన అంటే ఏంటో వాళ్ళు కూడా తెలుస్తుంది. ప్రార్థన అంటే నేను దేవుని యొక్క సహాయాన్ని, దేవుని శక్తిని నేను పొందుకోవడం అని. కాబట్టి దేవుడు నీ పట్ల పిలుచుకున్న తన ప్రజల పట్ల ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడంటే, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. దేవునికి స్తోత్రం. అరే నీకు ఒక్కడనే కొడుకునిస్తాను రా అని అన్నాడు ఆయన అక్కడ? లేదు. ఆయన ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో ఇది అబ్రహాముతో ఆయన చెప్పలేదు, కానీ అబ్రహామును ఎరిగి ఉన్నటువంటి స్థితిని ఇక్కడ చూపిస్తున్నాడు. నీకోసం నా కోసం నాతో చెప్పకపోవచ్చు, నీకోసం నాకు చెప్పకపోవచ్చు, కానీ నీ గురించి ఆయన ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు అనేది ఇక్కడ పొందుపరచబడింది. అబ్రహాము విషయంలో నిశ్చయముగా అతడు గొప్ప
ఆశీర్వదించాలని కోరుకుంటాను. అంటే ఇప్పుడు నీ ఇంటి వారే కాదు, నిన్ను బట్టి నీ ఇంటి వారే కాదు, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని బట్టి ఏమంటాడు ఏంటండి ఆ కింద మాటలోనే, అతని మూలముగా భూమిలోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. హల్లెలూయా. భూమిలోని సమస్త జనులు. కాబట్టి ఇప్పుడు తొందరపడి ఎవరితో గొడవ పెట్టుకోక, ఎదుగు పొడుగోడుతో కూడా గొడవ పెట్టుకోవద్దు. ఎందుకో తెలుసా, నీ ద్వారా ఒక బలమైన పని జరగాల్సి ఉంది. ఆ పనికి నీకు నువ్వే అడ్డమైపోతే వారికి చెప్పేవారు ఎవరు కూడా. కాబట్టి ఇరుగు పొరుగు వారితో చేతనైతే కలిగింది పెట్టండి, తెలిస్తే సాయం చేయండి, లేకపోతే తెలియదు అనండి. కానీ ఇరుగు పొరుగు వారితో దేవుని ప్రేమను సమాధానంగా ప్రకటించారు తప్ప కయ్యాలకు తావు ఏమాత్రం కూడా మీరు ఇవ్వద్దు అన్న విషయాన్ని. నేను బాధపడతాను, ఎవరితోనైనా నాకు వైరం వచ్చిందంటే ఇప్పుడు వాడిని నేను దూరం చేసుకున్నాను ప్రభు, వాడికి నేను ఎలాగ పరిచయం చేయగలను, ఎలాగ నీ దగ్గరికి వాడిని నడిపించగలను అనేది నాకు ఎక్కువగా వేదన పడుతుంటాను. అందుకనే శత్రువు అన్న మాట మన డిక్షనరీలో అవసరం లేదు. చేతనైతే మిత్రమో స్నేహమో దేవుని ప్రేమ తప్ప ఇంకేమి నెగిటివ్ వర్డ్స్ మీ డిక్షనరీలో ఉంచుకోవద్దని ప్రభువుని బట్టి బతిమాలుకున్నాను. కాబట్టి దేవుడు నిన్ను ఎంతగా దీవించిపోతున్నాడంటే, భూమి మీద నువ్వు గొప్ప బలము కలిగినటువంటి జనం అవుతావు. అంటే దేవుడు నిన్ను ఎంతగా దీవిస్తున్నాడంటే నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి నిన్ను ఏర్పరచుకున్నాడు. అంతేకాదు నిన్ను బట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జనములు కూడా దీవించబడుదురు అన్నట్టుగా ఆయన నీ పట్ల ఒక బలమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఎట్లనగా అబ్రహాము గురించి చెప్పినది అతనికి కలుగునట్లు. ఏంటంటే ఆయన అబ్రహాము గురించి ఏవైతే చెప్పాడో అదేమంటదా, ఆయన చెప్పింది జరిగి తీరితే. అదే కదా ఆది కాండంలో ఆయన చేసిన సృష్టికము, ఆయన చెప్పిందంతా జరిగింది. కాబట్టి అబ్రహాము విషయంలో ఏమి చెప్పాడో అది జరిగి తీరాల్సిందే. కలుగునట్లుగా ఆయన ఏం చేసాడు ఏంటంటే అక్కడ చక్కని మాట సెలవిస్తున్నాడు. అతని తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిను నీతి న్యాయంలో జరిగించు. చూడండి, దేవుడు మమ్మీ డాడీలతో ఆపించండి. మీ మమ్మీ డాడీలతో దండం, మీ పిల్లలకు కొంచెం బుద్ధులు చెప్పుకోండి, దేవుడు భయం చెప్పుకోండి, మీరు బాగా చదివించుకోండి, లక్షలు తెచ్చేయండి అని చెప్పండి. నిన్న చూసాను, నిన్న టీవీ రిపోర్ట్ ఏమిచ్చారంటే నిన్నటిది నాన్న, ఇండియాలో ఎప్పుడూ లేనట్టుగా ఈ సంవత్సరము దరిదాపుల 2 లక్షల మంది వారి యొక్క భారతదేశ పౌరసత్వాన్ని క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఫారెన్ వెళ్ళిపోయారు. ఏ వెళ్ళిపోయారండి అంటే ఇప్పుడు అర్థమైందా? నిన్న ఒక పెద్ద చెప్తా ఉన్నాడు, అయ్యగారండి ఈ మా పాస్టర్ గుంటూరులో ఒక బ్యాటిస్ట్ చర్చ్ పాస్టర్ కలిస్తే అసలు ఈ కుల వ్యవస్థ గురించి చెప్తూ, అయ్యా క్రైస్తవ సమాజంలో బాగా ఇబ్బంది అయిపోతుందంటే, ఆ పెద్దవారు ఉన్నప్పుడే బాగా పొలాలు కొనేశారు, రైతులతో పండించారు. ఇప్పుడు కూలివాడైనటువంటి రైతు కూడా ఇప్పుడు రైతు అయిపోయాడు. ఓన్లీ ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళే రైతులు కాదు, ఇప్పుడు కూలివాడైనటువంటి రైతు కూడా వాడు కూడా ఇంకొక 2 ఎకరాలు కౌలు తీసుకుని వాడు కూడా ఇప్పుడు రైతు అవుతారో. ఇప్పుడు కూలివాడ దొరక ఏడుస్తున్నారు, అందుకనే డబ్బులు పెరిగిపోతారని చెప్తూ, ఇప్పుడు వీడి పరిస్థితి ఏంటంటే ఒకప్పుడు ఎకరాలు కొనేశారు. కానీ ఎందుకు లాభం? కొడుకు చూస్తే అమెరికాలో ఉన్నాడు, తండ్రి చూస్తే ఎక్కడ ఉన్నాడు? పోనీ ఎంత సంపాదించి ఎంత పోనీ ఎకరాలు ఏం చేసుకోవాలి? పిల్లాడేమో దేశం వదిలేసి. కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులు కూడా, బాబు నువ్వు వస్తావా, మమ్మల్ని ఏమో తీసుకెళ్తావా? లేదు నువ్వు అక్కడే ఉండండి, చచ్చినట్టు ఈ తల్లిదండ్రులు ఇక్కడే ఉండాలి. లేదు డాడీ నువ్వు కూడా వచ్చి అంటే ఈ తల్లిదండ్రులు అంతే. అర్థమైందా? కాబట్టి మన పిల్లల విషయంలో మనం ఒక భయం, అంటే ఇప్పుడు ఫారెన్ వెళ్ళొద్దని నేను అంటలా, నువ్వు ఫారెన్ వెళ్ళా ఎక్కడికి వెళ్ళా ముందు నీ నా తల్లిదండ్రులు నాకు నేర్పిన భయభక్తులు మర్చిపోవద్దు. రేపు నీ కడుపును పుట్టే పిల్లలకు కూడా నువ్వు చెప్పుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందని మీరు మర్చిపోవద్దు. హల్లెలూయా. జనరేషన్స్ దేవుడు ఎందుకు చెప్పాడంటే, మోషేకి ఆజ్ఞాపించాడు, మోషే తర్వాత తరానికి నేనెవరో తెలియాలంటే కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు కూడా వారికి ఏం కట్టమన్నాడు? నా విషయాలు చెప్పు, భాస్కంగా కట్టు, మనపట్టి బ్రాస్కెట్లుగా కట్టు. ఎందుకంటే దేవుణ్ణి ఎరగని తరం తర్వాత రాకూడదు. ఇది దేవుని ఉద్దేశం. ఎందుకు? నీ కడుపును పుట్టిన బిడ్డలు కూడా నేను జీవిస్తానని వాగ్దానం చేసాడు. ఎందుకంటే తన పిల్లలను ఏం చేసినా తన ఇంటి వారిలో
నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గములు కైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని. ఈరోజు నీ కష్టాన్ని బట్టే నువ్వు ఫలించేవాడు కాదు. కొర్నేలి వలె, జకరియా ఎలిజబెతుల వలె, అబ్రహాము శారముల వలె, యాకోబు రిబకాల వలె, ఇస్సాకు రెక్క, యాకోబు రాహేలు వలె, లేయ వలె నీకు దీవించబడాలి. నీ కష్టమే కాదు, నీ ఆస్తే కాదు, నీ బిడ్డలు కూడా దీవించబడాలి. అలా దీవించబడాలి ఏంటంటే దేవుడు నీకు నాకు ఇచ్చిన గొప్ప సహాయం ఏంటంటే నాకు మొరపెట్టినప్పుడల్లా నేను నీకు ఇస్తాను. రెండోది, నా మాటలను నీ పిల్లలకు కూడా నువ్వు చెప్పేవాడుగా ఉండాలి. అప్పుడు నువ్వు ఫలిస్తావు, నీవు ఫలించిన ఫలము కూడా నిలిచి ఉంటుందన్న విషయాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, యెషయా గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనములో ఒక చక్కని మాట మనకు కనిపిస్తూ ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం తీసుకున్న తర్వాత చదవండి. రాబోవు దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగురించి ఏంటండి పూయును. 27వ అధ్యాయం 6వ వచనం. రాబోవు దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగురించి పూయును, వారు భూలోకమును ఫలభరితముగా చేయును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది యాకోబు గురించి ఎందుకు మాట్లాడాడంటే అక్కడ అబ్రహాం గురించి మాట్లాడిన దేవుడు ఈ రోజు తన కడుపును పుట్టినటువంటి ఆ ఇస్సాకు కడుపున పుట్టిన యాకోబు గురించి కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. రాబో దినములలో తండ్రివారి వంశం దీవించబడాలి, మోకావారి వంశం దీవించబడాలి. అర్థమైందా? అలాగే జంగావారి వంశం దీవించబడాలి, ఎండుకు పిల్లి వారి వంశం దీవించబడాలి, స్థానిక వారి వంశం కూడా దీవించబడాలి. అలాగే వాటరాజు వారి వంశం దీవించబడాలి, గడ్డెడ్డి వారి వంశం దీవించబడాలి, వందల వారి కుటుంబం దీవించబడాలి. అమ్మగారు మనీ రమేష్ గారు తలతోటి వారు ఇవి అక్కడతో ఆగిపోండి. తర్వాత పుట్టిన పిల్లలకి హాయ్ హలో అని అన్నారు అనుకోండి. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం మర్చిపోలేదు. ఈ రోజు నీ తల్లి నీకు చెప్పిన వాగ్దానం నువ్వు మర్చిపోతే రేపు తర్వాత అవుతుంది. కానీ ఇక్కడ దేవుడు ఏం కోరుకుంటాడంటే మీరు ఫలించినప్పుడు మీ ఫలము నిలిచి ఉండటమే కానీ మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యాకోబు అంటే 3వ తరం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ యెషయా గ్రంథంలో. రాబోవు దినములలో యాకోబు ఏం చేస్తున్నాడు ఏంటంటే వేరు పారుతున్నాడట, అంటే వేరు తన్నుతున్నాడట. అంటే వాడి వృక్షము ఎంత బలముగా నిలబడిందో. అంతేకాకుండా ఏమంటాడు, ఇశ్రాయేలు చిగుర్చి పోయిను, దాని సారం అంత బలమైనది, వారు భూలోకమును ఫలభరితంగా చేయరు. హల్లెలూయా. అన్ని దాచేసుకున్నవారు కాదు క్రైస్తవుడు అంటే. నీకు కలిగిన దాంట్లో కొంతగా సరే ఏం చేయాలి, ఆ దేవుని ప్రేమను నువ్వు నశించిపోతున్న వారిని మంచినప్పుడు నిన్ను బట్టి ఈ భూలోకం కూడా ఏముంటుంది, భూమి మీద ఉన్న సమస్త జనులు దీవించబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు జకర్యా గ్రంథంలో ఉన్నటువంటి ఆ 1వ అధ్యాయము 4 నుంచి 6 జకర్యా గ్రంథము రాజుల తర్వాత దినవృత్తాంతం తర్వాత వస్తుంది. నేను కూడా లాస్ట్ లో వస్తుంది. ఇర్మియా తర్వాత లాస్ట్ హోషియా తర్వాత చూడండి 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు ఏం చెప్తున్నాడంటే, మీరు మీ పితరుల వంటి వారే ఉండవద్దు, పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని. అంటే ఏంటి? దుర్మార్గాలు దుష్క్రియలు చేయడం మానేసి ఎవరి వైపు తిరగమంటాడండి? దేవుని వైపు తిరిగి ఏం చేయమన్నాడు? వారికి ప్రకటించినాను, వారికి వినకపోయింది, నా మాట ఆలకించకపోయింది. ఇదే యెహోవా వాక్కు. మీ పితరులు ఏమైంది? ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా, అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయములో నెరవేరలేదా?
నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తన బట్టి క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలిచిన ప్రకారము ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలులో చాలా మంది దుర్మార్గుల గురించి దేవుడికి దూరం అయ్యారు. కానీ ప్రవక్తలు చెప్పిన మాటలను బట్టి ఎప్పుడైతే వాడు మళ్ళీ దేవుడి వైపు తిరిగారో దేవుడు వారి గురించి చెప్పిన మాటలన్నీ నెరవేరినాయి కదా అని మళ్ళీ తిరిగి ఇశ్రాయేలు ఏం చేశారంటే ప్రభువుని కనపరుచుకున్నాడు. నా ప్రియ దేవుళ్ళారా, ఈరోజు నువ్వు కేవలము ఒక పొండుగడిగా ఉండిపోవడానికి వీల్లేదు. మీరు ఫలించాలి, విస్తరించాలి. మీ ఫలం ఏమై ఉండాలంటే నిలిచి ఉండాలి. అంటే నీ పిల్లల ధర్మం కూడా ఆ దేవుని సందులో ఫలించేగా. అందుకనే మీ గురించి ఒక చక్కని మాట నేను మీకు తెలియచేయాలని నేను కోరుకుంటున్నాను. చూడండి, కీర్తన గ్రంథములో ఆ 92వ అధ్యాయములో ఒక చక్కని మాట ఆయన ఇశ్రాయేలు గురించి చెప్పి ఉన్నాడు. చూడండి, 92వ అధ్యాయము ఆ 11వ వచనంలో వెళ్తాము. ఏమంటున్నాడంటే చూడండి, 11 తర్వాత 12వ వచనం అంటాడు. ఏమంటాడట? నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వమెయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో. దేవుడు స్తోత్రం కలుగును గాక. చర్చి మానేశ్వరుడు గురించి నేను ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు వర్ధిల్లాలని కోరుకుంటే ఏమంటాడంటే దేవుడి ఆవరణంలోనే వారు వర్ధిల్లుతారండి. ఎందుకు? దేవుడు ఏదైనా తోటలోంచి ఎప్పుడైతే వాళ్ళని బయటికి పంపించాడు అక్కడ ఏమున్నాయంటే ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, బండరాళ్ళు, కాలికి ఎన్ని రాళ్ళు గుచ్చుకుపోయి, ముళ్ళు గుచ్చుకుపోయి నానా కష్టాలు పడ్డారు. కానీ దేవుడి యొక్క ఏదైనా తోటలో ఉన్నంత వరకు వాళ్ళంతా బాగున్నారంటే ఏ లోటు లేకుండా. అందుకనే ఈరోజు ప్రార్థన. రెండవది, కీర్తన 1వ అధ్యాయంలోనే ఎప్పుడు కూడా మన పాస్టర్ సెలవిస్తారు, యెహోవా ధర్మశాస్త్రం యందు ఆనందించుచు దివారాంతరము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు ఆకు వాడక నీటి ఎవరన నాటపడ్డవాడై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. హల్లెలూయా. ఏమన్నా అమ్మగారు, నేను మామిడి పండు గురించి చెప్పట్లేదు, లేకపోతే జాకే కూడా కొన్ని ఎక్కువే కాస్తారు కదా ఒక్కోసారి. కాబట్టి ఇక్కడ అంటాడు దేవుడు తన బిడ్డలను నీతిమంతులుగా తీర్చుకున్న దేవుడు నీతిమంతులట ఖర్జూరపు వృక్షము వలె మోవ వేస్తాడు. అది ఎప్పుడు కూడా గెలలుగా పిలుస్తుంది. లెబానోను దేవదారు వృక్షం వలె వారు ఎత్తుకు ఎదుగుతారట. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. అందుకనే ఈరోజు మీకు చూపించినటువంటి ఆ 112వ దావీదు కీర్తనలో ఉన్నటువంటి ఆ మాటను కూడా మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు మిమ్మల్ని ఎంత గొప్పగా ఆయన ఉద్దేశములో కలిగి ఉన్నాడని అంటే చూడండి ఏమన్నాడు 112వ వచనంలో 112వ అధ్యాయంలో చూసినప్పుడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు, వారి సంతతి వారు భూమి మీద. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఈరోజు తల్లిదండ్రులుగా మీరు చేసే ప్రార్థన, మీ బిడ్డలకు మీరు ప్రభు పట్ల నేర్పే భయాలు ఏమవుతున్నాయో తెలుసా? రాబో దినాల్లో యాకోబు ఏమవుతుందంటే చిగురుస్తాడట, వేరుపారుతాడట, మంచి ఫలాలు పడతారట. ఇక్కడ అన్నాడు వారి సంతతి వారు భూమి మీద బలవంతులు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆలోచనలో ఇది నువ్వు కలిగి ఉంటే రాబోయే తరములో నీ బిడ్డల బట్టి వారి బిడ్డలు గొప్పగా నియమించమంటారు. ఈ ఆలోచన ఈరోజు నీకుందా? మీరు నా పేరట అడుగు వాటి నెలలను ఫలించుటకును, ఆ అడుగు వాటిని కలుగునట్లును, మీరు ఫలించుటకును, మీ ఫలము నిలిచిటకును నేను మిమ్మల్ని ఏర్పరుచుకొని అన్న దేవుని యొక్క సంకల్పము తన బిడ్డల పట్ల ఎంత గొప్పగా ఉందో. మీరు వెళ్ళి ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి. తరతరములకు మీరు దీవించబడిన వారే భూమి మీద సమస్త జనములు అబ్రహామును బట్టి
ఆశీర్వదింపబడ్డానని వాగ్దానము ఈరోజు నిన్ను బట్టి కూడా ఈ ప్రాంతంలో అనేక మంది నిన్ను బట్టి కూడా దీవించబడాలని దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల ఎంత ఉన్నతంగా ఉందో ఒక్కసారి నువ్వు ఆలోచిస్తున్నావు దాని గురించి. నా జోబు నిండిపోతే చాలు, నా కడుపు నిండిపోతే చాలు, నా అవసరం తీరిపోతే చాలు అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. దిక్కులేని దీనదరిద్రుల ప్రార్థన కూడా తోసివేసే దేవుడు కాడు. నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు. రేపు దారి వెంట పోతున్నప్పుడు ఎవరో పిచ్చివాడు, ఒక పిచ్చి పెట్టిన అమ్మాయి రోడ్డు మీద తిరుగుతుంటుంటే నీ గుండె కరగలేని స్థితిలో ఉంటే నువ్వు దేవుని బిడ్డవి కాదు. నీ గుండె కరిగే గుండెగా పెట్టాడు. ఎందుకంటే ఆయన తనకున్నదానికి సమస్తము కూడా పెద్ద శక్తి మనందరికీ పంచిపెట్టగలిగింది. ఈరోజు నిన్ను బట్టి కూడా అనేక మంది దీవించబడాలి, అనేక మంది ఆదరించబడాలని కూడా కోరుకుంటున్నాడు. అలా ఉండాలి అంటే నీవు ముందు దేవుని పట్ల ప్రార్థన చేసుకుని నీ ప్రతి అవసరతల ప్రభు సన్నిధిలో తీర్చబడాలి, నువ్వు ఫలించాలి, నీ ఫలము నిలిచి ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనమందరము కూడా ఆ రీతిగా ముందుకు కొనసాగాలని నేను ప్రభు పట్ల కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి ఒక మాట చూద్దాము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10 నుంచి ఒక్క 2 వచనాలు అక్కడ కనబడతా ఉన్నాయి. చూడండి, 55వ అధ్యాయం యెషయా గ్రంథము 10 నుంచి చదువుకుందాం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇదే ఈరోజు మనందరి పట్ల ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఉద్దేశం కాదు, సంకల్పం. అది ఆయన ఏమనుకున్నాడో అది జరిగి తీరాలనే ఆయన తీర్మానం చేశాడు. కాబట్టి ఏమంటున్నాడు చూడండి, వర్షము హిమము ఆకాశం నుంచి కిందకి పడినప్పుడు అది మళ్ళీ పైకెళ్తుందా? వర్షం వెనకెళ్తుందా? కాబట్టి భూమిని తడిపి విత్తువానికి ఏమిచ్చిందంటే విత్తనాన్ని ఇచ్చింది. ఇంకేమంటాడు, భుజించు వారికి ఆహారం కలుగుతాయి. అది చిగిర్చి వర్ధిల్లినట్లు ఎలాగైతే ఆ హిమము వర్షం చేశాయో అలాగే నా నోట నుండి వచ్చు వచనము అలాగే ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం సెలవించాడంటే ఆయన ఏం చెప్పినా అది చక్కగా చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అది చూడాలని ఆయన చేసిందంతా కూడా మంచిగా ఉందట. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితాల్లో ఆయన మాట నిరంతరము కాకుండా మీరు ఫలించి వర్ధిల్లాలని ఆయన కోరుకున్న ఆశీర్వాదము మనందరిలో కూడా నెరవేరాలని ఆయన కోరుకుంటున్నాడు. అది ఖచ్చితంగా నెరవేరి తీరాల్సిందే అని ఆయన ఆశపడుతున్నాడు. అందుకని అంటాడు కదా, నిష్ఫలముగా నా యొద్దకు మీరు రావద్దు, నిష్ఫలముగా నా యొద్దకు మీరు మరలక. మరలక అంటే తిరిగి వచ్చినప్పుడు భూమిలో పాతి పెట్టినటువంటి ఒకటలంతా వచ్చినప్పుడు ఏంటి బ్రదర్ ఏంటి సంగతి అంటే, ఇదిగో నువ్వు ఇచ్చింది నీకే ఇస్తున్నాను అన్న మాటలు మీ దగ్గర రావడానికి ఆయన ఇష్టపడే దేవుడు కాదు. అందుకని అంటాడు, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని. ఈరోజు మనము ఆయన బిడ్డలమా, ఆయన శత్రువులమా? మరి మీకు మీరు మిత్రులా, మీకు మీరే శత్రువులా? నా ఇల్లు పాడైపోవాలి, నా ఇల్లు బెంగారాలు అయిపోతారని ఎవరైనా కోరుకుంటాడా? రేపు నా పిల్లలు దిక్కులలో అయిపోవాలని ఎవరైనా కోరుకుంటాడా? మరి ఏం కోరుకోవాలి మనం? దేవాది దేవుడే కోరుకున్నాడు. యేసుప్రభు అదే చెప్తున్నాడు, నాయన నా పేరట మీరు ఏం అడుగుతురావు అన్ని మీకు కలుగునట్లు, మీరు ఫలించినట్లు, మీ ఫలము నిలిచియుండునట్లు ఆయన మిమ్మల్ని అందరినీ కూడా ఏర్పరచు. చెప్పండి, ఇప్పుడు ఎవరు ఓటు కొండ, చిల్లు పడ్డ కొండ ఎవరండి? నీవు చిల్లు పడ్డ కొండగా కాదు, ఎప్పుడు కూడా చిగురించేవాడుగా ఉండాలని కోరుకుంటూ, నేను పంపిన కార్యమును సఫలము చేయను. నేను పిలుచుకున్న మీ అందరి జీవితాల్లో కూడా నా ఉద్దేశము నెరవేరాలి. మీరు మీ తర్వాత సంతతి, మీ తర్వాత సంతతే కాదు, మీ వల్ల భూమి మీద ఉన్నటువంటి సకల జనములను
దీవించబడాలి. నీవు ఉన్న ప్రాంతంలో ఉన్న నీ ఇరుగు పొరుగు వారికి వల్ల దీవించబడాలి. నువ్వు లక్షల మందిని ప్రభుత్వం సంపాదించాల్సిన అవసరం లేదు. ప్రభు కొన్ని 10 మందిని సంపాదించిన ఆ పరలోక రాజ్యంలో నీ గురించి సాక్ష్యం చెప్పేవారు అరే. ఈరోజు నువ్వు ఇంటర్ ఉన్నప్పటికీ బయట ఉన్నప్పటికీ దీవించబడుతూ అంటే నీ ఇల్లు యథార్థవంతుల వంశపు వారు దీవించబడుతున్న 112లో చెప్పబడినట్టుగా వారెప్పుడు అప్పించువారుగా ఉంటారు. వారి వ్యాజ్యము సభలో గెలుస్తుంది. వాడి శత్రువు వాడి కళ్ళ ముందు నశించే వరకు వాడు ఏమాత్రము కూడా నిద్రపోవడానిగా ఈరోజు మనం చింత ఉండాలి. అటువంటి కృప తండ్రి దగ్గర పొందుకున్నటువంటి ఈ యొక్క ప్రవచనాన్ని యేసు ప్రభు తన శిష్యులకు ఇచ్చాడు. ఈరోజు మనము ఆ విషయాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. ఈరోజు మనము కూడా ఆ రీతిగా ప్రభు నామమును ఫలించే వరకు మన ఫలము నిలిచి ఉండి ఆయన దగ్గరకు మనము నిష్ఫలముగా వెళ్ళకుండా ఆయన కార్యము సఫలం చేసి మన జీవితాలు, మన కుటుంబాలు, మన తర్వాత సంతతి వారు కూడా ఆయన వల్ల దీవించబడినట్లుగా ఆయన సన్నిధిలో మనం నిలబడతాం. యెహోవా మందిరములో వారు వర్ధిల్లుదురు. ఇక్కడ ఫలించే వారే ఉంటారు కానీ ఎండిపోయేవారు ఎవరు కూడా లేరు అన్న విషయాన్ని దేవాది దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడు. అటువంటి కృప మనందరికీ కూడా సమృద్ధిగా కలుగుగాక. ఆమేన్. పరిశుద్ధానికి వందనాలు. వెత్తబడ్డ వాక్యము వారి హృదయాల్లో ఫలింపచేయండి. నువ్వు ఎంత గొప్ప దేవుడు అంటే ఆశ గల ప్రాణము తృప్తిపరచబడును అని అన్నాను. అలాగే ఈరోజు యేసు మీరు మమ్మల్ని దాసులను పిలువుతారు, స్నేహితులను పిలుస్తూ తండ్రి సంగతులన్నీ నేను మీకు తెలియజేశానయ్యా. మీరు ఇక్కడి నుంచి నా పేరను ఏమడిగినా అవి మీకు దొరుకుతాయి, మీ పొలం నిలిచి ఉంటుంది, మీరు ఫలిస్తారు. దీని కొరకు దేవుడు మమ్మల్ని అందరినీ ఏర్పరచుకున్నాడు అనే సత్యాన్ని మీరు మాకు బయలుపరచారు. కాబట్టి ఎక్కడ ఎండిన నాయన ఆ కొమ్మలు ఉన్నాయో పనికిరాని తీగులన్నీ కూడా మేము పెరిగి వేసుకుని నా యందు ఉండి నా యందు మీరు మీ యందు నా మాట నిలిచిందాక మీరు ఏది కావాలని అడగడానికి అనుగ్రహించబడడం మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి సంతోషించారు. తండ్రి నీ సంతోషము మా యొక్క పరిపూర్ణమగుగాక. మేము వర్ధిల్లువారుగా నిష్ఫలముగా నీ ఎందుకు మరలక నీ కార్యము సఫలము చేయవారుగా మీరు ఏదైతే కోరుకున్నారో మేము ఫలించి వర్ధిల్లునట్లుగా నాయన ఇహమందులు పరలోక సంబంధమైన ప్రతి ఆత్మ ఫలములను కూడా నాయన మేము ఫలించి వర్ధిల్లునట్లుగా మా కుటుంబానికి దీవెనగా అలాగే సమాజానికి గొప్ప రక్షణ కలుగుతుంది. నీ చేతులు వాడబడే నమ్మకమైన పనులుగా ప్రతి ఒక్కరిని కూడా దీవించి బలపరచు. యేసు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ఈ సమయంలో ఆగస్టు 10వ తారీఖున మరి క్రైస్ట్ చర్చ్